హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ సామాజిక అంశాలకు స్వాగతం. మరియు నేటి ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే, అండమాన్ నికోబార్ దీవులు రాజధాని కొత్త పేరు ఏమిటి? మరి తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం యొక్క ఎత్తు ఎంత? 2025 జనవరిలో జరిగే జనగణన ఎన్నవది? ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. తెలంగాణ సచివాలయం ఎదుట గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నేడు రాజీవ్ గాంధీ విగ్రహం యొక్క ఆవిష్కరణ చేశారు. మరి రాజీవ్ గాంధీ నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే, రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో కేవలం 42 ఏళ్లలోనే ప్రధాని అయిన మొట్టమొదటి వ్యక్తి. మరి ఈయన ఆగస్టు 20న జన్మించారు. జాతీయ సద్భావన దినంగా ఈయన జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 6వ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ 68వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. మరి ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టారు. ఈయన 1991 మే 21న మరణించడం జరిగింది. మరి ఈయన జయంతి నాడు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంది. రాజీవ్ గాంధీ యొక్క విగ్రహ ఏర్పాటు విషయాల గురించి చూసుకున్నట్లయితే, మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం 3:45 సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు మరియు పిసిసి నూతన అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ యొక్క విగ్రహ ఏర్పాటులో పాలు పంచుకోవడం జరిగింది. మరొక అంశం, త్వరలో జనగణన. మరి కులగణనపై రాని స్పష్టత అనే ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరి దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనగణన త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు 2011 జనాభా తుది లెక్కల వివరాలు చూసుకున్నట్లయితే, 1872 సంవత్సరంలో లార్డ్ మెమో కాలంలో మొదటిసారిగా జనగణన జరిగింది. మరి 1881 లార్డ్ రిప్పన్ కాలం నుండి జనగణన సీరియల్గా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ వస్తుంది. 1872 నుంచి 2011 వరకు మొత్తం 15 సార్లు జనగణన జరిగింది. మరి 2025 జనవరిలో జరిగే జనగణన 16వ జనగణన అవుతుంది. మరి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల మొత్తం జనాభా తుది వివరాలు వెల్లడించడానికి కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తుంది. జనాభా విషయంలో చైనాను అధిగమించి ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న భారతదేశం మొదటి స్థానంలో ఉండడానికి సిద్ధంగా ఉంది. మరో ముఖ్యమైన అంశం, కరెంట్ అఫైర్స్లో భాగంగా దక్షిణ భారతదేశం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తింపు పొందిన ఏకైక మైక్రోస్కోపిస్ట్గా ఇటీవల వార్తలు నిలిచిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ ఎవరు? అంటే WHO నిర్వహించిన ఎక్స్టర్నల్ కాంపిటేషనల్ అసెస్మెంట్ ఆన్ మలేరియా మైక్రోస్కోప్ అనే పరీక్షలో 90% పైగా మార్కులు సాధించి లెవెల్ 1 సర్టిఫికెట్ పొందిన దక్షిణ భారతదేశం మొదటి మహిళగా ఈమె ఘనత సాధించారు. ఈమె ఎవరని చూసుకున్నట్లయితే, MV లక్ష్మీ సుభద్ర, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్కు చెందిన మొట్టమొదటి మరియు ఆసియాలోనే మొట్టమొదటి మహిళ. మరో ముఖ్యమైన అంశం, ఏ సముద్రం ఉపరితలం పశ్చిమ, తూర్పు భాగాల్లో భిన్న రకాలుగా వేడెక్కడాన్ని ద్విధ్రువత అని డైపోల్గా వివరిస్తారు అని చూసుకున్నట్లయితే, హిందూ మహాసముద్రం. ఈ ఏడాది ద్వితీయార్థంలో డైపోల్ మళ్ళీ ఏర్పడుతుందని అంతర్జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ పేర్కొంది. తూర్పు కంటే పశ్చిమ భాగం ఎక్కువ వేడెక్కితే బలమైన నైరుతి పవనాలు ఏర్పడతాయని, భారత్కు భారీ వర్షాలు తీసుకువస్తాయని, తూర్పు హిందూ మహాసముద్రం వేడెక్కితే భారత్లో పెద్దగా వర్షాలు కురవవు కాబట్టి దాని ప్రతికూల హిందూ మహాసముద్రంలో ఏర్పడే డైపోల్, అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ లీనో, లా లీనో ప్రభావం వాతావరణంపై ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంచనా. మరొక ముఖ్యమైన అంశం, కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తులు, ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి దక్కని ఘనత సొంతం చేసుకున్నాడు. వివిధ సామాజిక మాధ్యమాల్లో వేదికలు కలిపి మొత్తం 100 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. ఫుట్బాల్ దిగ్గజం 100 కోట్ల ఫాలోవర్లు కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. కరెంట్ అఫైర్స్లో భాగంగా మరో ముఖ్యమైన అంశం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బెయిల్
పేరును మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై దీన్ని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా 2024 సెప్టెంబర్ 13న ప్రకటించడం జరిగింది. హస్రత్ సీమాబాద్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ 2024 సెప్టెంబర్ 13న నియమితులయ్యారు. అమృత్ మోహన్ 1989 బ్యాచ్ ఒడిశా క్యాడర్కు చెందిన ఐఏపీఎస్ అధికారి. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు గాను 3,437 కోట్లతో అమలు చేసే ఈ పథకం వల్ల దాదాపు 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని, ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ఉన్న వృద్ధులకు ఇప్పుడు 5 లక్షలు అదనపు కవరేజ్ లభించడం జరుగుతుందని కేంద్ర కేబినెట్ వెల్లడించడం. మరొక అంశం, 19 నుంచి అందుబాటులోకి నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైళ్లు నేడు వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీ. నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నుంచి సోమవారం 4:15 వర్చువల్గా ప్రారంభించారు. నాగ్పూర్ బయలుదేరే ఈ సికింద్రాబాద్ స్టేషన్కు రాత్రి 10:45 చేరుకోనుంది. ఈ రైలు స్వాగతం పలికేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర అయినటువంటి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రులైనటువంటి బండి సంజయ్, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఇవి నేటి విద్యా, ఉద్యోగ, సామాజిక సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోకి ఒక బూస్ట్ అందిస్తారని మీ పిఎస్ విద్యా సాధన. థ్యాంక్ యూ.